కాశ్మీర్ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఎంట్రీ ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. కాశ్మీర్లో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే చేశారు. ఎంత బాగుందో. కాశ్మీర్లో యాపిల్స్ ఎలా ఫేమస్, ఇక్కడ కూడా యాపిల్స్ అలానే సెట్ చేశారు. నాకైతే ఎంత నచ్చిందో అంత నచ్చింది. అక్కడ నుండి అస్సలు రావాలనిపించలేదు. నేను చెప్తే మీకు అర్థం కాదు, మీరే చూసేయండి కాశ్మీర్ ఎలా ఉందో. చూసారు కదా మినీ కాశ్మీర్ ఎలా ఉందో. ఇక్కడ డ్రెస్సెస్, ఎవ్రీ ఐటెం, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. ఇంట్లో సామాన్లు అసలు దొరకది అని ఏం లేదు, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. చాలా పెద్దగా ఉంది. నాకైతే అసలు మైండ్లో నుంచి పోవట్లేదు. అన్ని షాప్ మధ్యలో ఏం తీసుకోవాలో కూడా నాకు అస్సలు అర్థం కాలేదు. ఏదో కొన్ని ఐటమ్స్ మాత్రం తీసుకున్నాము. మా అన్నయ్య కోసం కొన్ని టాయ్స్, నా కోసం కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను. మనకు కావాల్సింది కూడా అదే కదా, ఫస్ట్ లేడీస్ చూసేది జ్యువెలరీ కదా. ఎక్కడికి వెళ్ళినా ఒక గేమ్ అయితే ఆడాము. ఆ గేమ్లో ఎన్ని నెంబర్స్కి పడితే ఆ నెంబర్ పైన ఉన్న గిఫ్ట్ ఇస్తా అన్నారు. మాకైతే ఒక బౌల్ వచ్చింది, అలాగే ఒక డబ్బా వచ్చింది. కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది ఆడుతుంటే. గేమ్సే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జిబిషన్స్లో. రంగుల రత్నం, బ్రేక్ డ్యాన్స్, ఇంకా ఇవే కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు పిల్లలతో వెళ్ళాలి కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. మా కన్నయ్య అయితే అసలు ఆ లైటింగ్స్తో ఎంత చూస్తున్నాడో. కొంచెం కొత్తగా ఉంది కదా, బయటికి తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేశాడు. ఇవన్నీ చూసేసరికి చాలా అలసిపోయాం. ఇంకా ఆకలి బీభత్సంగా వేస్తుంది. ఇంకా అన్నీ ఉన్న తర్వాత తినకుండా ఉంటామా. మిర్చి అయితే ఒక ప్లేట్ తీసుకున్నాం ఫస్ట్, టేస్ట్ ఎలా ఉందో అని. కానీ టేస్ట్ అయితే అంత నచ్చలేదు. ఏదో ఇంకా ఆకలేస్తుంది కదా, తినాలి అన్నట్టుగా తిన్నాం. మీరు ఎగ్జిబిషన్కి వెళ్తే ఏం తింటారో కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఒకటి గమనించారా, ఎగ్జిబిషన్లో అప్పడాలు చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి కదా, టేస్ట్ కూడా బాగుంటాయి. కానీ నేను తీసుకోలేదు, అక్కడ నాకు నచ్చలేదని తీసుకోలేదు. తర్వాత మా కన్నయ్య
ట్రైన్ ఎక్కుతా అంటే ఎక్కించాం. వాడు అసలు భయపడతాడేమో అనుకున్నా కానీ అస్సలు భయపడలేదు. ఒక్కడే భయపడతాడేమో అని మా చెల్లిని ఎక్కిస్తే ఎంత అల్లరి చేస్తున్నాడో అసలు ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. కారు కూడా ఎక్కించాం. వాడు అస్సలు కూర్చోవట్లేదు. కూర్చున్న తర్వాత అస్సలు బయటికి రావట్లేడు. చాలా ఎంజాయ్ చేశాడు. నాకైతే ఎగ్జిబిషన్కి వెళ్ళినందుకు చాలా బాగా అనిపించింది. అప్పుడప్పుడు ఇలా వెళ్తుండాలి. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అప్పుడు ఎంజాయ్ చేస్తే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఎప్పుడు బాధలేనా సంతోషాలు కొన్ని ఉంటాయి కదా, అలాంటివి ఇలా బయటికి వెళ్ళినప్పుడే తీరిపోతాయి. నాకు ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ బాల్తో గ్లాసులన్నీ కింద పడేయాలంట, కానీ ఒక గ్లాస్ కూడా పడలేదు. ఏం చేస్తాం, అలా ట్రై చేయాలి అప్పుడప్పుడు. ఇదేనండి మా కాశ్మీర్ ట్రిప్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే బాగా అనిపించింది. మా కన్నయ్య అయితే ఫుల్ ఎంజాయ్, డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్.